అందరికీ నమస్కారం. భక్తి అంటే మాటలు కాదు, భక్తి అంటే జీవితం. ఆ భక్తికి సజీవ ఉదాహరణ తిరుమల తరిగొండ వెంగమాంబ గారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా తరిగొండ గ్రామంలో జన్మించిన వెంగమాంబ గారు చిన్నప్పటి నుంచే భగవంతుడిపై అపారమైన భక్తితో పెరిగారు. ఆటపాటల కంటే ఆధ్యాత్మిక ఆలోచనలు ఆమె మనసులో ఎక్కువగా ఉండేవి. సాంప్రదాయం ప్రకారం ఆమెకు చిన్న వయసులోనే వివాహం జరిగింది. కానీ విధి విచిత్రంగా భర్తను కోల్పోయిన తరువాత ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ఆ దుఃఖాన్ని ఆమె భగవంతుని సేవగా మార్చుకుంది. సమాజం అంగీకరించిన పరిస్థితుల్లో కూడా ఆమె ధైర్యంగా తన భక్తి వదలలేదు. సంసార బంధాలను విడిచిపెట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శన కోరికతో తిరుమలకు చేరుకున్నారు వెంగమాంబ గారు. తిరుమల కొండలే ఆమె తపోభూమిగా మారాయి. అక్కడే ఆమె జీవితాంతం స్వామి సేవలో నిమగ్నమయ్యారు. వెంగమాంబ గారి ప్రధాన సేవ అన్నదానం. స్వామికి నివేదించిన ప్రసాదాన్ని భక్తులకు పంచడం ఆమె నిత్యకర్మ. ఆమె సేవకు గుర్తుగా ఈరోజు కూడా తిరుమలలో తరిగొండ వెంగమాంబ అన్నదానం భక్తులతో నిండిపోతుంది. భక్తితో పాటు ఆమెకు గొప్ప కవిత్వ ప్రతిభ కూడా ఉంది. శ్రీనివాస మహత్యం, వెంకటేశ్వర శతకం వంటి రచనల ద్వారా ఆమె భక్తిని పద్యాలుగా ప్రపంచానికి అందించారు. ప్రతి పద్యంలోనూ వినయం, భక్తి, త్యాగం స్పష్టంగా కనిపిస్తాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆమె భక్తికి మెచ్చి ప్రత్యక్షమయ్యారని భక్తుల నమ్మకం. అనేక అద్భుత అనుభవాలు ఆమె జీవితంలో ముడిపడి ఉన్నాయి. చివరకు వెంగమాంబ గారు తిరుమలలోనే జీవ సమాధి చెందారు. జీవ సమాధి అనేది సాధారణ మరణం కాదు. సంపూర్ణ యోగ సాధనతో ప్రాణాన్ని స్వచ్ఛందంగా లోపలికి తీసుకొని శరీరాన్ని విడిచిపెట్టే స్థితినే జీవ సమాధి అంటారు. ఇది అత్యున్నత ఆధ్యాత్మిక స్థాయి కలిగిన మహాత్ములకే సాధ్యం. వెంగమాంబ గారు జీవితాంతం శ్రీ వెంకటేశ్వర స్వామి ధ్యానంలోనే గడిపారు. ఉపవాసాలు, వ్రతాలు, సేవ, భక్తి ఇవన్నీ ఆమెను ఒక సాధారణ భక్తురాలిగా కాకుండా సిద్ధయోగినిగా తీర్చిదిద్దాయి. భక్తుల విశ్వాసం ప్రకారం వెంగమాంబ గారు తన జీవితం ముగియబోతుందని ముందే తెలుసుకున్నారు. శ్రీనివాసుని ధ్యానంలో లీనమై ఇదే తన తుది శ్వాస అని భావించి ఆమె స్వచ్ఛందంగా జీవ సమాధి స్థితిలోకి ప్రవేశించారు. వెంగమాంబ గారి జీవ సమాధి తిరుమలలోనే ఉంది. ఈ జీవ సమాధి వద్ద అపూర్వమైన ఆధ్యాత్మిక శక్తి ఉందని భక్తులు నమ్ముతారు. అక్కడ కూర్చుని ధ్యానం చేస్తే మనసుకు శాంతి లభిస్తుందని అనుభవాలు చెబుతున్నాయి. చాలామంది భక్తులు వెంగమాంబ గారి జీవ సమాధి వద్ద ప్రార్థనలు చేసి కోరికలు నెరవేరాయని చెబుతుంటారు. ముఖ్యంగా మనశ్శాంతి, కుటుంబ సమస్యల పరిష్కారం, భక్తి బలం పెరగడం వంటి అనుభవాలు ఉన్నాయి. జీవ సమాధి ద్వారా వెంగమాంబ గారు శరీరాన్ని మాత్రమే విడిచిపెట్టారని, కానీ శ్రీనివాసునితో శాశ్వతంగా ఐక్యమయ్యారని భక్తుల నమ్మకం. అందుకే ఆమెను ఇప్పటికీ తిరుమల తల్లిగా పిలుస్తారు. వెంగమాంబ గారి జీవితం మనకు ఒకే మాట చెబుతుంది: నిజమైన భక్తి ఉంటే దేవుడు తప్పకుండా కరుణిస్తాడు అని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి భక్తి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.